మీ అందరికీ ఒక ప్రశ్న, సమస్యలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏమా? ప్రార్థన చేయాలి. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ విశ్వాసం అలాగే బలపరచబడును గాక. హల్లెలూయా. ప్రియులారా, సమస్యలో ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు, చేస్తున్నారా? మంచిది. ప్రియులారా, సమస్యలో ఉన్నప్పుడు మనము దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రియులారా, మోషే, ఇశ్రాయేలీలు నిజంగా భయంకరమైనటువంటి సమస్యలో మోషేను ఇరుకట్ల పాలు పెడుతూ ఉన్నప్పుడు ప్రజలు మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, సాంఖ్యకాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ప్రియులారా, సాంఖ్యకాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఒక్కరు చదవండి అమ్మా. దేవుడు మంచి చదువునిచ్చిండు, చక్కగా చదవడానికి. ఒక్కరు మాత్రమే చదవండి దయచేసి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. అమ్మా చాలు. ఇక్కడ జనులు అంటే ఇశ్రాయేలీలు. ఎవరంటమ్మా? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ప్రియులారా, ఇశ్రాయేలీలు అయినటువంటి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట? ఏమ్మా? ఏం చేత? ఆయాసము చేత వారు సనుగుతున్నారు. ఊకికనే ఆయాసపడి సనుగుతూ ఉంటారు. అవునే కదమ్మా? ఎవరి మీద సనుగుతున్నారు వీళ్ళు? మోషే ఎవరు? నాయకుడు, ఇంకా యాజకుడు, సేవకుడు. బాగా వినండి, బయట అల్లరి ఎక్కువైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసురాజుకే హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి మీరందరూ ఆమేన్ చెప్పండి. పిల్లలలో దేవుని ఆత్మ ఉండును గాక. పిల్లలలో దేవుని ఆత్మ ఉండును గాక. పిల్లలలోనూ ఆవరించి సాతానుడు తొలగిపోవును గాక. ఓకే, ఈరోజు ప్రతి ప్రార్థనలో ఒక్కసారైనా అలా మనం ఉచ్చరిద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే పిల్లల్లోకి సాతానుడు ప్రవేశించి ఎప్పుడు చెప్తూ ఉంటా, మనని కూడా దేవుని మాటలు వినకుండా చేస్తాడన్నమాట. మంచిది. ప్రియులారా, ఈ జనులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరమ్మా? ఇశ్రాయేలీలు. ఆయాసము చేత వారు ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. ఎవరిపై? మొత్తం చదువుదాం, మొత్తం ఆ లైన్ అలా చదువుదాం ఒక్కసారి. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాల్యములోనొక కొనను దహింపసాగెను. హల్లెలూయా. 2వ వచనం చదువమ్మా. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. హల్లెలూయా. గట్టిగా చేతులు పైకెత్తి బలో యేసురాజుకే హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలీలంట యాజకుడైన మోషే మీద, దేవుని మీద, బాగా వినాలి, దేవుని మీద, మోషే యాజకుని మీద వారు ఏం చేస్తున్నారంటమ్మా? ఆయాసపడుతూ సనుగుతున్నారంట. ఈరోజు మనం కూడా అవునే కదమ్మా, తల్లిదండ్రుల మీద పిల్లలు ఊరికిరికిన ఆయాసపడి సనుక్కుంటుంటారు. కోడాళ్ళు అత్త మీద, మామ మీద ఊరికిరికిన ఆయాసపడి సనుక్కుంటూ ఉంటారు. వినాలి బాగా. ప్రియులారా, సంఘబిడ్డలు సేవకునిపై ఊరికూరికనే ఏది ఉండదు, తొక్క ఉండదు, తోలు ఉండదు. అత్త మామలో తొక్క ఉండదు, తోలు ఉండదు, ఏది ఉండదు అక్కడ.
పరిశీలన చేస్తే ఊరికిరికినే ఆయాసపడి సనుక్కుంటుంటారు. పిల్లరా, నీ సనుక్కునటం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు? దేవుడు చూస్తున్నాడు. సంఘము దేవునిపై, సేవకునిపై సనుకునుట దేవుడు చూస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులపై సనుకునుట దేవుడు చూస్తున్నాడు. కోడళ్ళు అత్త మామలపై సనుకునుట దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రపంచం దేవునిపై సనుకునుట దేవుడు చూస్తున్నాడు. బాగా వినాలి పిల్లరా. దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేలు నివసించుతున్నటువంటి ఆ పాళ్యాన్ని ఒక కొనకు ఏం చేస్తాడంటమ్మా? అగ్నితో కాల్చివేశాడు. అగ్నితో కాలిపోతుంటే ప్రజలు చూసి ఏం చేయాలి? ప్రజలు అయ్యో మోషే, యాజకుని దగ్గరికి వచ్చి, సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అని మొరపెట్టుకుంటున్నారు. అయ్యా ఇదిగో యెహోవా అగ్ని చేత ఈ పాళ్యమును దహించి వేస్తున్నాడని ఆ ప్రజలు పిల్లరా భయంకరమైన సమస్యలో ఉన్నారు. వాళ్ళు ఆ సమస్యల నుండి దేవుడే వారికి విడుదల కలగచేయాలి. ఎవరు సహాయం చేయలేరు. అర్థమవుతుందమ్మా? ఇశ్రాయేలీలు అందరూ సమానులే, కానీ ఒకరికొకరు నిరుత్సాహపు స్థితిలో ఉండిపోయారు. ఆ పాళ్యములో దేవుడు ఒక కొనను అగ్నితో కాల్చుతున్నప్పుడు దేవుడే సహాయం చేయాలి. దేవునితో కలిసిన సత్సంబంధం కలిగిన మనిషి ఎవరంటే ఎవరమ్మా? మోషే, సేవకుడు. వారు మొరపెట్టుకుంటే ఆ కాలంలో నేరుగా దేవుడు వినేవాడు కాదు. మోషే దగ్గరికి వచ్చి మోషేకు మొరపెట్టుకునేవారు. అయ్యా ఈ పాళ్యం కొన కాలిపోతుంది అన్నప్పుడు, అలాంటి సమస్యలో వారు ఉన్నప్పుడు ప్రియులారా జనులు మోషేకు వారు ఏం చేస్తారంట? మొరపెట్టుకున్నప్పుడు నిజంగా ప్రియులారా ఆ యొక్క సనుగుడును దేవుడు విని, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళ్యములో ఉన్న కొనను దహింపసాగెను. కాలిపోతూ ఉంది. భయంకరమైన సమస్య. ఇప్పుడైతే మనందరికీ చక్కటి మిద్దెలు దేవుడిచ్చాడు, చక్కటి భవనాలు దేవుడిచ్చాడు. గతం ఒకసారి మన చరిత్రను, మన ఇల్లు జ్ఞాపకం చేసుకుంటే తాటి గుడిసెలు, ఈత గుడిసెలు, తరువాత వరిగడ్డి గుడిసెలు, ఆ తరువాత జమ్ము గుడిసెలు, ఆ తరువాత కొండలో వచ్చేటువంటిది దాన్ని ఏమంటారు? అది కాశగడ్డి గుడిసెలు. అవన్నీ ఒక్కసారి ఒక గుడిసె, ఒక కొట్టం అంటుకుందనుకో అన్నీ తగలబడతాయి. ప్రియులారా అందులో ఉన్న సామాగ్రి, అందులో ఉన్న విలువైనవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. అంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా. దేవుని కోపం చేత వారు నివసిస్తున్న పాళ్యం రగిలిపోతున్నప్పుడు ప్రియులారా దేవుడే దాన్ని ఆర్పాలి, దేవుడే దాన్ని మంటలను ఆపాలి. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలు ప్రియులారా మోషే దగ్గరకు వచ్చి అంటారు 2వ వచనములో, జనులు మోషేకు మొరపెట్టగా. హల్లెలూయా. ఏం చేశారమ్మా? జనులు మోషేకు మొరపెట్టారు. వారు ఏ సమస్యలో ఉన్నారు? వారు పాళ్యం అంతా దేవుని కోపం చేత, అగ్ని చేత కాలిపోతుంది. ప్రియులారా అలాంటి పరిస్థితుల్లో జనులు మోషేకు మొరపెట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఉందో దేవునికి మొరపెట్టుకునే స్వభావం మనకు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలమ్మా? దేవునికి మొరపెట్టుకునే స్వభావం మనకు ఉండాలి. అప్పుడు జనులు మోషేకు మొరపెట్టుకున్నప్పుడు మోషే ఏం చేశాడు? మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న సమస్య ఎలాంటిదైనా దేవునికి మొరపెట్టుకునే మంచి మనస్సుని కలిగి ఉండాలి. చాలామంది ప్రియులారా సమస్యలు ఎలా వస్తాయంటే నేనంటాను ప్రార్థన చేయకపోవటమే సమస్యలు వస్తాయి.
అర్థమవుతుందమ్మా? అన్నం టయానికి తినకపోతేనే నీరసం వస్తుంది, బీపీ వస్తుంది, మనము శక్తి సామర్థ్యాన్ని కోల్పోతాం. ఒక క్రైస్తవునికి శ్రమలు ఎలా ప్రారంభమవుతాయంటే ప్రార్థన చేయకపోవటమే సమస్యలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి. ప్రియులారా, ఆ సమస్యకు పరిష్కారము ప్రార్థననే, ఆ సమస్యలకు విరుగుడు ప్రార్థననే. అర్థమవుతుందమ్మా? సమస్యలు రావటానికి ప్రార్థన చేయకపోవటమే, సమస్యలు తొలగిపోవటానికి ప్రార్థన చేస్తే తొలగిపోతాయి. హల్లెలూయా! నిజంగా నా ప్రేమని దేవుని బిడ్డలారా, మోషే మనందరికీ నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే దేవునికి మొరపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? దేవునికి మనమందరము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ప్రియులారా 22వ వచనాన్ని చదువుదాం. యాకోబు, ఇక్కడ మీరందరూ బైబిల్ తెరిచి, ఏ బాబు ఇక్కడ చదువు వచ్చిన వారందరూ, బైబిల్ అర్థం చేసుకునే వారందరూ కూడా నాతో పాటు చెప్పండి. యాకోబు అనే కాడ మీ పేరు చెప్పండి. అర్థమవుతుందమ్మా? వినాలి. యాకోబు అనే కాడ నేను అంటాను బర్నబాస్ అంటాను, మీరంటారు ప్రవీణ్ అనుకోండి, మీరంటారు మార్తా అనుకోండి, మీ పేరే పెట్టుకోండి. అర్థమవుతుందా? నాతో పాటు మీరు చెప్పండి. బర్నబాస్, నీవు నాకు మొరపెట్టుట లేదు. చెప్పండి అమ్మా. అంటే నా పేరు చెప్పొద్దండి, మీ పేరు చెప్పుకోండి. అర్థమవుతుందా? మార్తా, నీవు నాకు మొరపెట్టుట లేదు. బర్నబాస్, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఈ మాట మనం చదువుదాం ప్రియులారా, ఉన్నట్టుగా చదువుదాం, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. హల్లెలూయా! చాలామంది దేవుని గూర్చి విసిగిపోయిన వారు ఉన్నారు. ప్రార్థన చేసి 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 విసిగిపోయిన వారు ప్రపంచంలో ఎందరినో మనం చూస్తాం. అయ్యో పాస్టర్ గారు, ఇలాంటివి ఎన్నో విన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, నా భర్త మారట్లే, నా భార్య మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, నా కోడలు మారట్లేదు, మా అత్త మారట్లేదు, మా మామ మారట్లేదు, నేను పనిచేసే ఆఫీస్లో వాళ్ళు మారట్లేదు. అవునా కదమ్మా? ప్రియులారా, ఈ మాట వింటున్నప్పుడు నిజంగా నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు విసిగిపోయావేమో. అక్కడ అంటాడు, యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. బర్నబాస్, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నువ్వు విసిగిపోయావు కదా. బర్నబాస్, నన్ను గూర్చి నువ్వు విసిగిపోయావు కదా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యా, నన్ను గూర్చి నువ్వు విసిగిపోయావు కదా. యాకోబు, నాకు మొరపెట్టుట లేదు కదా. నిజంగా ప్రియులారా, దేవునికి మనం మొరపెట్టుట లేదేమో, దేవునికి సరైన రీతిలో మనం ప్రార్థించలేక పోతున్నామేమో. మన సమస్యకు పరిష్కారము ప్రార్థన. ఇక్కడ యాకోబుతో అంటాడు, యాకోబు అన్న ఒకటే, ఇశ్రాయేల్ అన్న ఒకటే. దేవుడు యాకోబుని ఏం చేశాడమ్మా? ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అందుకోసం ఇక్కడ అంటాడు, యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఈరోజు దేవునికి మొరపెట్టని వారు, పేరుకే క్రైస్తవులం, పేరుకే బైబిల్ పట్టుకొని, ప్రియులరా ఇంటిలో యేసయ్య ఫోటో పెట్టుకుని మేము దేవుని నమ్ముకున్నామంటే ప్రయోజనం లేదు. నిజముగా దేవునికి మొరపెట్టాలి. ప్రతి విషయం దేవునికి మొరపెట్టాలి. అందుకోసమే ఇశ్రాయేలు, నన్ను గూర్చి నువ్వు విసిగిపోయావు కదా. నిజంగా ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేవుని గూర్చి నీవు విసిగిపోయావేమో ప్రార్థించక. చాలామంది విసిగిపోయారు ఆత్మీయ జీవితంలో. అయ్యో, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మా ప్రార్థన సరిపోవట్లేదేమో,
మా ప్రార్థన దేవునికి సరిలేదేమో అని దేవుని గూర్చి విసిగిపోయిన వారు ఈ భూప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలపు వేళలో విసిగిపోయిన నీ జీవితం, దిగజారిపోయిన నీ జీవితం, దిక్కుతోచని నీ జీవితం కొరకు ప్రభు అంటాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అయితే మనం అంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు, దేవుడు మా పిల్లల్ని వదిలిపెట్టాడు అని అంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టుటకు ఆయన పిరికివాడు కాదు. ఆయన ఎలాంటి స్వార్థపరుడు కాదాయన. ఇక్కడ అంటాడు ప్రియులారా, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నావా? సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను మరిచిపోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు. కారణం ఏంటంటే నిన్ను వెలపెట్టుకున్నాడు, నిన్ను వెలపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా బాగా ఆలోచించండి. మన పిల్లల్ని మనం ఎన్నటికీ విడిచిపెట్టం. పిల్లలు మనన్నైనా విడిచిపెడతారేమో కానీ, అంటే తల్లిదండ్రులనైనా విడిచిపెడతారేమో కానీ, తల్లిదండ్రులు పిల్లలు మాత్రం విడిచిపెట్టరు. దేవుడు అంటున్నాడు, సియోను, సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టెను అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని బట్టి, నీ శ్రమను బట్టి, నీ శ్రమ నీ కష్టానికి ఫలితం రాలేదని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ఉదయకాలపు వేళలో ప్రియులారా, కింది వచనం చదివితే అంటాడు, దేవునికి మహిమ, బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. ఇక్కడ అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు దేవుడు, సియోను, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? ఒకవేళ వారైనా మరుచుతారేమో కానీ ఇదిగో నేను నిన్ను మరువను అని ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విసిగిపోయావా? నన్ను దేవుడు మరచిపోయాడు అనుకుంటున్నావా? నన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ప్రియులారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. మనకు పుట్టిన పిల్లలు మనల్ని మరచిపోవచ్చు, నా అనబడిన వారు మరచిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను మరచిపోయి ఉండొచ్చు, నిన్ను కనిన తల్లిదండ్రులు నిన్ను మరచిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించి, నిన్ను పోషించి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు కల్వరి సిలువలో రక్తాన్ని క్రయదానమును చిందించిన మనము ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు నిన్ను మరువడు, విడిచిపెట్టడు. ఆమేన్. కింద అంటాడు అక్కడ, చూడుము సియోను, యాకోబు, బర్నబాస్, చూడు
అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే నన్ను విడిచిపెట్టాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు, నా భర్తని విడిచిపెట్టాడు, నా పిల్లల్ని విడిచిపెట్టాడు, ఇదిగో నా ఆశ్రయం అనుకున్న నా దేవుడు, నా దిక్కు, నా కొండ, నా కోట ఆయన నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు అని దిగజారిపోయి విసిగిపోయి ఉన్న నిన్ను బట్టి దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులారా, గత కాలంలో ఒక యవన బిడ్డ చాలా చక్కగా తన అరచేతిలో తన బాయ్ ఫ్రెండ్ ఫోటో పేరు చెక్కించుకుంది. అంటే మచ్చబొట్టు చెక్కించుకుంది చేతి మీద. తల్లిదండ్రులు చూసి, ఏంటమ్మాయి, వాడంటే నాకు ప్రాణం, వాడిని వదిలిపెట్టి నేను ఉండలేను, వాడు నా కోసం ప్రాణం ఇచ్చాడు, నేను వాని కోసం ప్రాణం ఇచ్చాను అని అంటున్నప్పుడు ఇది పిచ్చిదైపోయింది, దీనికి దయ్యం పట్టిందని చెప్పి తల్లిదండ్రులు నిరుత్సాహపుతో, తల్లిదండ్రులు భయంకరమైన వేదనతో, తల్లిదండ్రులు భయంకరమైనటువంటి నిరుత్సాహపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. అన్నం మానేశారు, నీళ్లు మానేశారు, అమ్మాయితో మాట్లాడడం మానేశారు. పిల్లరా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఇల్లు అయిపోయింది. అలా గడుస్తూ ఉండగా కొద్ది రోజులకు ఏ పేరైతే అమ్మాయి అరచేతిలో పచ్చబొట్టు చిక్కించుకుందో, ఏ అబ్బాయి ఫోటో అయితే ఆ అమ్మాయి చేతిపై అరచేతిపై పచ్చబొట్టు చిక్కించుకుందో, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ పాప వారి అమ్మ నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మాయి, నీకు బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మా మాట వినట్లేదు కదా, నీకు ఇష్టం వచ్చినట్లు ఉన్నావంటే. సారీ నాన్న, సారీ అమ్మా, మీ మాటలు నేను పట్టించుకోలేదు, మీ మాటలు నేను తిరస్కరించాను, మిమ్మల్ని దుఃఖపెట్టాను, మిమ్మల్ని అవమానపరిచాను, మీరు కని పెంచి పెద్ద చేస్తున్న మీకు విలువ కూడా నేను ఇవ్వలేదు, దయతో నన్ను క్షమించు. ఈరోజు నన్ను వాడు విడిచిపెట్టి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు కదా, ఎంతైనా మంచి పని జరిగింది, శబాష్ అని చెప్పి ఆ పచ్చబొట్టు అరచేతులు పోదు కదా, అది సాక్ష్యంగా మిగిలిపోయింది. అర్థమైందమ్మా? అది సాక్ష్యంగా మిగిలిపోయింది. అది అమ్మాయికి ఎవరి వివాహం వచ్చినా, సంబంధం ఎవరు వచ్చినా దాపెట్టుకొని దాన్ని చేతిలో ఏడో విధంగా ముసు కిందనో, పైట కిందనో, కొంగుల కిందనో, లేదంటే ఏళ్ళు ముడుచుకొనో అమ్మాయి మెయింటైన్ చేసేది. అర్థమవుతుందా ప్రియులారా? చివరికి అమ్మాయి ఆ పచ్చబొట్టు, ఆ అబ్బాయి పేరు, ఆ చేతిలో పొడిపించుకున్నటువంటి ఆ పేరే, ఆ ఫోటోనే మిగిలిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, చూడుము నా అరచేతిలో నిన్ను చిక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రియులారా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని అరచేతిలో మనం ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? ఆయన అరచేతిలో దేవుడు మనల్ని చిక్కి ఉన్నాడు. తల్లి అయినా మరుస్తుందేమో, నేను నిన్ను మరువను. ఎప్పుడంట? ఎప్పుడు? గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ప్రయోజనం లేదండి. బీ కేర్ఫుల్. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? యాకోబు, సీమోను దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నట్టయితే, ప్రార్థించకపోతే దేవుడు నిన్ను తన అరచేతిలో చిక్కుకోడు. ఎవరిని చిక్కుంటామమ్మా? ఉదాహరణకు మనమే ఉన్నాం. మన పుట్టిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి, ప్రేమించి, సత్కరించి వారిని అభినందిస్తుంటారో వారు ఎక్కడుంటారంటమ్మా? నేను మన బేతెల్ ప్రేయర్ మినిస్ట్రీ యొక్క వాట్సాప్ గ్రూపులో ఒక వీడియో మొన్నటి దినము నేను అప్లోడ్ చేసి పెట్టాను.
అది మీరు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పాప గద్దొచ్చి ఎత్తుకొని వెళ్తుంది. దాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, టైం లేదు. ప్రియులారా, దేవునికి ఎవరైతే మొరపెట్టుకుంటారో, దేవునికి ఎవరైతే సత్సంబంధంగా ఉంటారో, దేవుడు వారిని అరచేతిలో చిక్కించుకుంటాడు. ఏ అపాయము రాదు. ప్రియులారా, దేవుని అరచేతిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంట యేసు ప్రభు కూడా అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడే రాత్రి ఆ మాట చెప్పాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు, ఇక నేను చనిపోతాను, ఇక నన్ను సిలువకు అప్పగిస్తారు, ప్రధాన యాజకులు మరి పొంతు పిలాతు అధికారం కింద నన్ను సిలువ వేస్తారు. ఆ గడిగలో యేసు ప్రభు వారు మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనములో అక్కడ రాయబడింది. ప్రియులారా, ఆ మాట చదివి ముగిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. నీకు ఈ వచనం అందరం కలిసి చదువుదాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను అనకాడ మీ పేరే పెట్టుకోండి, బర్నబాష్, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడిగైనను మేలుకొని ఉండలేవా? దేవునికి స్తోత్రం. చాలామంది ఎక్కడ నిద్రపోతారు తెలుసా? ఏమో సార్, చర్చికి వచ్చిన కాడ నుంచి నిద్రనే వస్తుంది, మరి ఏం దయ్యం పట్టిందో అనే కదమ్మా. ఏమ్మా సీరియల్ చూస్తే నిద్ర రాదంటే ఏమో సార్, మరి అస్సలు కంటికి నిద్రనే రాదు సార్. రాత్రి 12 అయినా 1 గంట అయినా టీవీలో ఇంకా వచ్చింటే బాగోది సీరియల్ అనుకొనిపిస్తుంది, అవునే కదమ్మా. దేవునికి మహిమ, హల్లెలూయా. సినిమాకి వెళితే కూడా డబ్బులు పోసాం కదా, పండుకోదే అవునే కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ చర్చిలోకి వచ్చామనుకో, ఒక తల్లి ముసుగు వేసుకొని అవును కదమ్మా. పక్కలో ఉన్న వాళ్ళు బలహీనులైనట్లయితే ఆ గురకకు ఆ నిద్రకి ఏమైపోతారు తెలుసా? మన దగ్గర ఎవరు నిద్రపోరులే, పెద్ద పెద్ద చర్చిల్లో విషయం చెప్తా ఉన్నాను, అర్థమవుతుందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నాడు అక్కడ, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యను బట్టి, నీ బాధను బట్టి చివరిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక్క గంట అయినా ప్రార్థన చేయి. నీ సమస్యను బట్టి, నీ బాధను బట్టి, నీ వ్యాధులను బట్టి, నీ రోగమును బట్టి ప్రభు అంటున్నాడు, సీమోను ఇంకా నిద్రిస్తూ ఉన్నావా? చాలామంది ఇళ్లలో 6 అయినా లేవరు, అవును కదమ్మా. చాలామంది అవునే కదమ్మా. ప్రార్థన కూడా ఏం లేట్ వచ్చావయ్యా అంటే, వా సార్ ఈరోజు భలే నిద్ర వచ్చింది సార్, అవునే కదమ్మా. దేవునికి మహిమ, హల్లెలూయా. నా ప్రేమను దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, సీమోను ఇంకా నువ్వు నిద్రిస్తూ ఉన్నావా? లే, ఒక్క గంటైనా, ఒక్క గడిగైనా అంటూ ఆ వచనములు అంటాడు ప్రభువు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఏమంటమ్మా? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. అదే ఇందాక చెప్పాను. ప్రతి దినం 1 గంట అయినా ఏం చేయాలమ్మా? టీవీ ఆన్ చేసి మా టీవీ పెట్టుకొని చూడండి అమ్మ తల్లు, సరేనా? లేదంటే జబర్దస్త్ చూడండి అమ్మా. లేదంటే ఒరే మన సినిమా రిలీజ్ అయిందిరా, అది క్యాసెట్ ఎట్లో ఒకటి చూడండి అయినా, సెల్లులోనైనా లేకుంటే మెమొరీ చిప్లోనైనా ఇలా కనుక్కోరనైనా బాబు, ఆమె చూసిందంట మనం చూద్దాంరా. అవును కదమ్మా? నా ప్రేమటి దేవుని బిడ్డలారా, వాటిపై ఉన్న ఆకాంక్షొద్దు. ప్రభు అడుగుతాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ప్రభు అంటాడు, నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేశావు? రోజుకి ఎంత నాతో గడిపావు? రోజు నా కొరకు ఎంత ప్రార్థన చేశావు? రోజు నా కోసం నువ్వేం చేశావు అని ప్రభు అంటాడు. మనం కూడా అంటాం కదమ్మా, ఏదైనా అత్త కోడలు కొడుకు తల్లిదండ్రులు గొడవ పడినప్పుడు నాకేం పెట్టావు, నాకేం చూసావంటే అప్పుడు అన్నీ ఎత్తిపుచ్చుకుంటారు కదా. అది ఎత్తిపుచ్చుకునేది ఈ లోకంలో. ప్రభు లెక్క అడుగుతాడు. అర్థమైందా? ప్రభు లెక్క అడుగుతాడు. బర్నబాస్, నా కోసం నువ్వు ఎంత సేవ చేశావు? నా కోసం ఎన్ని ఆత్మలు సంపాదించావు? నా కోసం ఏం ప్రార్థన చేశావు? నా కోసం ఏం వదిలిపెట్టావు? నా కోసం ఏ విధంగా నువ్వు పరిచర్య చేసావు అని ప్రభు అడిగినప్పుడు, ప్రభువా ఇది నాయనా అని మనం చెప్పేవారిగా ఉండాలి. అవును కదమ్మా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, సీమోను 1 గడిగైనా మెలకువగలిగి ప్రార్థించు అని ప్రభు అంటున్నాడు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. కనీసం 1 గంట అయినా మనం శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థించే వారిగా మనమందరము ఉందుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగా.